వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో తెలుగువాని ఆత్మగౌరవాన్ని నలుదిశల ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు ఎవరండి? ఎన్టీఆర్ రామారావు గారు. ఇట్లాంటి వ్యక్తులే కొన్ని రాష్ట్రాల్లో ఉంటారు కదా. ఎవరు ఈలాంటి వాళ్ళే ఎంజీఆర్ ఉన్నాడు, తమిళనాడులో ఉన్నాడు. తమిళనాడుకి ఇద్దరు ఒకటేనండి. ఎంజీఆర్ ఒకటే, ఎన్టీఆర్ ఒకటే. ఎలాగంటే వీళ్ళ జీవితాలు కూడా ఒక విధంగానే నడిచినాయి. అది చెప్పుకోవాలి ముందు. జీవితాలు ముందు ఆ కంపారిజన్ చెప్పి తర్వాత వస్తాను మనిషి. కంపారిజన్ లో కూడా ఎన్టీఆర్ గారిని ఈయన టచ్ చేయలేడు అనుకుంటున్నా కొన్ని రికార్డులు. అంటే ఒక విషయంలో ఏంటంటే పార్టీ పెట్టిన 9 నెలల్లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా ఎన్టీఆర్ గారు, అది టచ్ చేయలేరు ఖచ్చితంగా. మిగతా అన్నిట్లోనూ టచ్ చేస్తాడు ఆయన. ఉన్నాయి. ఎందుకంటే ఈయన పేదల గురించి ఆలోచించాడు ఆయన. అంటే స్టార్స్కి పేదవాళ్ళ గురించి తెలీదు, చిన్నవాళ్ళ గురించి తెలియదు అనుకుంటాం కదా. వీళ్ళిద్దరికీ వాళ్ళ గురించి బాగా తెలుసు. వాళ్ళ గురించే పాటుపడ్డారు. వాళ్ళకి అధికారం వచ్చినా కూడా, వాళ్ళకి ఎంత పదవి వచ్చినా కూడా, చీఫ్ మినిస్టర్ అయినా కూడా వాళ్ళ గురించి, అట్టడుగు వర్గాల గురించి ఆలోచించిన వాళ్ళలో వీళ్ళిద్దరూ ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకున్నారు ఏమండి? వీళ్ళ జీవితంలో ఒకలాగే స్టార్ట్ అయింది. ఎందుకు చెప్పానంటే ఎన్టీ రామారావు గారు మన దేశం చిత్రంలో ఎస్ఐ క్యారెక్టర్ తోటి ఇంట్రడ్యూస్ అయ్యాడు, పోలీస్ క్యారెక్టర్ తోటి. 1949. 1936లో సతీ లీలావతి అనే చిత్రంలో ఎంజీఆర్ పోలీస్ క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ అయ్యాడు. చూడండి ఏమండి. ఆ తర్వాత ఫస్ట్ సినిమా హీరో ఇదైంది. అంటే సినిమా నుంచి చాలా మంది వచ్చినా కూడా, ఫారిన్ నుంచి అమెరికా రొనాల్డ్ రేగను వీళ్ళందరూ సినిమా నుంచి వచ్చినా కూడా సౌత్లో ఎంజీఆర్కి బాగా మంచి పాపులారిటీ వచ్చింది సినిమా హీరోగా. ఆయన వల్లే డిఎంకే పార్టీ కొంతకాలం నిలబడిందంటే అతిశయోక్తి కాదు ఏమండి. తర్వాత ఎన్టీఆర్ గారు ఈ రాజకీయాలకు వెళ్ళే ముందు ఎంజీఆర్ గారిని కలిసి, నేను ఇలా పార్టీ పెట్టబోతున్నాను, ఏమిటి అసలు ఈ పద్ధతులు ఏంటి, నేను ఇలా అనుకుంటున్నానని ఎంజీఆర్ గారిని సలహా అడిగాడు. సరే, ఎంజీఆర్ గారు పార్టీలో 20 సంవత్సరాలు ఉన్నా కూడా ఎలక్షన్లో ఫస్ట్ టైం నిలబడేటప్పుడు, ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు, తను పార్టీ పెట్టాలనుకున్నప్పుడు, లేకపోతే ప్రజలకు ఏం చెప్పాలి అనుకుని డౌట్ వచ్చినప్పుడు, ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి ఇలాంటి విషయాలతో, ప్రజలకు సంబంధించిన విషయాలతో సినిమా వచ్చిందని తెలిసి నాగిరెడ్డి గారిని పిలిచాడు. నాగిరెడ్డి గారిని పిలిచి, ఆ సినిమా బాగుందట కదా ఎన్టీఆర్ గారిది, అది నువ్వు తీ, నాతోటి నేను నేర్చిస్తాను అని చెప్పేసి చెప్పాడు. అది తెలుగులోనేమో ఎన్టీఆర్ తోటి హేమంబరరావు గారు తీసిన కథానాయకుడు. అందులో ప్రజలకి సమస్యలు అన్నింటినీ డీల్ చేశారు. నేను ఎజెండాలో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, అందుకని ఆ సినిమా తీయమన్నాడు. దాన్నే నమ్నాడు అని విజయ ప్రొడక్షన్స్ తీశారు ఎంజీఆర్ గారు. అంటే ఎంత అబ్జర్వేషన్ చూడండి. అలాగే ఎంజీఆర్ గారు రామారావు గారిని ఫాలో అయ్యాడా? ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారిని అడిగి ఒక అరగంట డిస్కస్ చేసి, నేను ఇలా పార్టీ పెట్టబోతున్నాను, ఏం చేయాలి ఏంటని ఆయన సలహా తీసుకున్నాడు. సో ఒకళ్ళనొకళ్ళు ఇలా చేస్తున్నారు. తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మెడ్రాస్ నీటి కరువు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తెలుగు గంగ అనే ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి మెడ్రాస్కి నీళ్ళు అందించిన ఘనత వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్నారు. కొన్ని కోట్లు ఇచ్చి ఆ తెలుగు గంగ ప్రాజెక్టు, కృష్ణానది వాటర్ని మెడ్రాస్కి తీసుకొచ్చి నీటి కరువు తెచ్చిన ఇది వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. అంటే వీళ్ళిద్దరు ప్రజల కోసం ఆలోచించారంటానికి ఇంతకంటే ఇదే ఉంది. ఒక ఇద్దరు మహానుభావులు కలిసి ప్రజల కోసం ఇంత చేస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో తూములు తవ్వారు తెలుగు మెడ్రాస్ రావడానికి. ఎంత ఎఫెక్ట్ కదండి అది. దానికి కొంత అమౌంట్ తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది. మీకు నీళ్ళు ఇస్తాను, మీరు దానికి ఇది చేయండి అంటే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని చేశారు. ఆయనకి వరల్డ్ యూనివర్సిటీ ఒకటి, ఆయన చేసే సర్వీస్, సినిమాకి చేసే సర్వీస్కి గాను, ఆయన సినిమాలో తీసుకున్న కథలకు గాను ఇవన్నీ విశ్లేషించి ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు ఆయనకి వరల్డ్ నుంచి ఏమండి. తర్వాత మెడ్రాస్ యూనివర్సిటీ కూడా ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు.
తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 1989లో భారతరత్న ఇచ్చారు. వచ్చిన వాళ్ళ చీఫ్ మినిస్టర్స్ ముగ్గురు. ఒకళ్ళు సి రాజగోపాలాచారి, గొప్ప వ్యక్తి, స్వతంత్ర పార్టీ. మరొకరు కామరాజ్ నాడార్ గారు, ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తి. మూడో వ్యక్తి ఎంజి రామచంద్రన్ గారు. భారతరత్న రావటం అంటే చాలా పెద్ద విశేషం ఒక సౌత్ ఇండియాలో వ్యక్తికి. అలాంటిది ఆయన జాతీయ నాయకుడు కామరాజ్ గారు, ఆయనకు వచ్చిందంటే ఓకే. రాజగోపాలాచారి కూడా జాతీయ నాయకుడు, ఆయనకు వచ్చిందంటే ఓకే. కానీ స్టేట్ నాయకుడు, ఈయనకు కూడా భారతరత్న ఇచ్చారంటే ఆయన గొప్పతనం గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత గౌరవించిందో మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ గారి కోసం ఆయన కూడా వర్దియే, భారతరత్నకి అర్హుడే. ఆయన కూడా పేదల కోసం పాటుపడ్డాడు. అది కూడా ఎన్టీఆర్ గారికి కూడా ఇస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ట్రై చేస్తున్నారు. తర్వాత ఎంజీఆర్ గారి మీద ఆయన సెంట్రల్ గవర్నమెంట్ స్టాంపులు 2 సార్లు విడుదల చేసింది, ఎంజీఆర్ గారి స్టాంపులు. తర్వాత ఎంజీఆర్ గారి స్టాచ్యూ ఆ మధ్య పెట్టారని విన్నాను నేను, పార్లమెంట్లో పెట్టడం, అదొక గొప్ప విశేషం ఎంజీఆర్. తర్వాత ఆయన చనిపోయేటప్పుడు విల్లు రాసేశారు. చనిపోక ముందే విల్లు, తన రామాపురం ఇల్లుని ఏం చేశారంటే హీరింగ్ ఇంపేర్డ్, మాట్లాడలేని వాళ్ళకి, చెవిటి మోగా వాళ్ళకి స్కూల్ కింద, హైయర్ సెకండరీ స్కూల్ కింద మార్చేసి వాళ్ళకి ఇల్లు రాసేశారు విల్లు. తర్వాత సత్యస్టూడ్ అని ఉమెన్స్ కాలేజీకి ఇచ్చేసారు, దానం ఇచ్చేశారు. తర్వాత ఎంజీఆర్ పేరు మీద నగరం ఉంది, ఎంజీఆర్ నగర్ అని స్ట్రీట్స్ ఉన్నాయి. ఎంజీఆర్ పేరు మీద యూనివర్సిటీ ఉంది. ఎంజీఆర్ పేరు మీద సేలంలోను, మధురైలోను, ఎక్కడ చూసినా ఎంజీఆర్ పేరు మీద బస్ స్టాండ్లన్నిటికీ ఎంజీఆర్ పేరు ఉంది. అంచేత తర్వాత ఒకసారి విన్నాను నేను, పద్మశ్రీ బిరుదు వస్తే ఈయనకి, నాకు బిరుదు కంటే ప్రజాసేవ ముఖ్యమని తిరస్కరించారని విన్నాను. అది ఎంతవరకు నిజమో తెలియదు. చాలామంది తెలియని విషయం ఏంటంటే డబ్బు అనేది మన దగ్గర ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను, మనం కొన్నాళ్ళు అతిథిగా మాత్రమే ఇక్కడ ఉంటాం. మనమేమో మనం సంపాదించిందంతా ఎంత సంపాదించినా అప్పచెప్పి వెళ్ళిపోతాం, మనమేం తీసుకుపోం అనేది ఖచ్చితమైన సత్యం. అది ఎంజీఆర్ గారికి తెలుసు. అంచేత ఆయన ఏమి మిగిల్చుకోకుండా వెళ్ళిపోయాడు. ఆయన తాగటానికి గంజి, తినడానికి తిండి లేని రోజుల నుంచి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారు అనేది గుర్తుపెట్టుకుని, అంచేత తండ్రి పేరు ఇంటి పేరు రావాలి ఎంజి రామచంద్రన్. కానీ ఆయన ఏం చేశారు తెలుసండి, తల్లి పట్ట కష్టం చూసి తట్టుకోలేక తన ఇంటి పేరుని తల్లి పేరు పెట్టుకున్నాడు. తల్లి పేరు ఎం అనేది పదం, అదే ఎం అనేది మర్దూరు, తల్లి ఇంటి పేరు. అది మామూలుగా తమిళనాడు అంతే కదండి. తమిళనాడు తండ్రి పేరు పెట్టుకుంటారు, మేలక్కుడు గోపాలన్. ఈయన ఎంజి మరుదూరు, తల్లి పేరు మేలక్కుడు అని రావాలి కదా, అది రాలా. మరుదూరు గోపాల తండ్రి పేరు గోపాల రామచంద్రన్, మరుదూరు గోపాల రామచంద్రన్. ఎంజి రామచంద్రన్ గారు అసలు ఆ పొజిషన్కి వస్తారని కానీ, ఆ స్థాయిలోకి ఎదుగుతారని కానీ ఆయన ఊహించలేదు, ఎవరు ఊహించుండరు. వచ్చిన తర్వాత తనకి ఇదే శాశ్వతని ఆయన అనుకోలేదు. పేదవాళ్ళ కోసం సినిమా పరిశ్రమలో స్థాయికి వచ్చినప్పటి నుంచే రిక్షా వాళ్ళకి, పేదవాళ్ళకి, వాళ్ళందరికీ సహాయం చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఇంచేతంటే తన పరిస్థితి గుర్తుకొచ్చి గాంగేయం అని కోయంబత్తూరు దగ్గర గాంగేయం అనే ఒక ఏరియా చెప్తారు, కొంగునాటు వెళ్ళాలని వీళ్ళ ఇది మలయాళీ అంటారు కదండి, మలయాళీ కాదు, మలయాళీకి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. కోయంబత్తూరు దగ్గర ఉండేవాళ్ళు, కోవై దగ్గర కొంగునాటు వెళ్ళలోని వాళ్ళు, కొంగునాటు ఇది గాంగేయం అని అంటారు అక్కడ. వీళ్ళు పూర్వీకులందరూ కూడా అటు నుంచి బాగా మంచి ఫ్యామిలీ, ఒక స్థాయి ఉన్న ఫ్యామిలీ కోవైలో. అక్కడ ఏం చేశారంటే వీళ్ళు చదువుకుంటూ వీళ్ళు ఈ గోపాలన్ మేనన్ గారు, ఇప్పుడు నేను చెప్పేది ఎంజీఆర్ తండ్రి గారి గురించి. ఎంజీఆర్ తండ్రి గారు ఏం చేశారంటే కోవైకి షిఫ్ట్ అయ్యి, కోవై నుంచి పాలక్కాడ్కి షిఫ్ట్ అయ్యి అక్కడ లా చదివాడు ఆయన. లా చదివిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వెరుదలూరులో ఒక పల్లెటూరు ఏదో ఉంది పాలక్కాడ్ దగ్గర ఈ కేరళలో, అక్కడ సత్యభామ అనే అమ్మాయిని ప్రేమించాడు ఆయన. సత్యభామ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తే అది విలేజ్, కేరళలో విలేజ్ ఎలా ఉంటారో తెలుసు కదా, వేషపడటాన్ని. ఇది పెద్దవాళ్ళకి చెప్పాడు ఆయన. ఈ లా చేస్తూ, లా చదివి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు సీనియర్ దగ్గర, ఎవరో ఈయన. ఆ తర్వాత కాలక్రమంలో మెజిస్ట్రేట్ అయ్యాడు అక్కడ. ఈయన
పెళ్ళైన తర్వాత. ఆ, సరే సత్యభామ లవ్ చేశారు కదా, లవ్ చేస్తే వాళ్ళు వ్యతిరేకించారు. ఎవరు? గోపాల మీనన్ను ఈ తల్లిదండ్రులు. ఓకే. వాళ్ళేంటి, నువ్వేంటి, నీ చదువేంటి, నీ ఇదేంటి, అక్కడెక్కడో విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, ససేమిరా ఒప్పుకోం అన్నారు. కానీ నేను ససేమిరా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చింది, నాకు వేష భాషలోనూ ఇది కాదు, ఆవిడకి నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చిన ప్రకారం పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పెళ్లి చేసుకుని ఇటు వీళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళకి పెద్ద ఇదే ఉంది, వెళ్ళిపోతుంది అనుకున్నారు తప్ప అమ్మాయి తరపు వాళ్ళు పర్వాలేదు. ఓకే. కానీ అబ్బాయి తరపే, అబ్బాయి తరపు వాళ్ళు బాగా అబ్జెక్ట్ చేశారు. బాగా అబ్జెక్ట్ చేసినారు, సెపరేట్ కాపురం పెట్టారు ఇంకో ఊళ్ళో, కేరళలో. అదే. ఇప్పుడు ఇదంతా నేను చెప్పేది, సత్యభామ అనేది ఎంజీఆర్ తల్లి, గోపాల మేనన్ అనే అతను ఎంజీఆర్ తండ్రి. వీళ్ళిద్దరు కథ చెప్తున్నాను ఇప్పుడు నేను. అంచేత ఈ నలుగురు పిల్లల్లో ఇక్కడ కేరళలో పుట్టిన వాళ్ళలో ఎంజీఆర్ లేడు. ఓకే. దీని తర్వాత కథ వచ్చినప్పుడు వస్తారు అప్పుడు. అదేలే. ఏమండి, ఇలాగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా దాంపత్యానికి గుర్తుగా నలుగురు పిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. అంటే ఎంజీఆర్ గారు అన్నలు 2, ఎంజీఆర్ గారు అక్కలు 2. ఓకే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఆయన తప్ప ఇంకా ఎంజీఆర్ పుట్ల భూమి మీదకి రాలా, ఇది తెలుసుకోవాల్సింది మీరు. ఏమండి, ఆ తర్వాత ఇప్పుడు ఈయన ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, మేజిస్ట్రేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. ఈ అమ్మాయి తరపు వాళ్ళకి ఒక ఇష్యూ వచ్చింది, ప్రాపర్టీ ఇష్యూ వచ్చింది. ప్రాపర్టీ ఇష్యూ వచ్చి వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు అన్యాయంగా వాళ్ళు అదట వాళ్ళ ప్రాపర్టీ లాగేసుకున్నారు. అవతల వాళ్ళ ప్రాపర్టీ వీళ్ళు ఏదో లాగేసుకున్నారు వీళ్ళు. ఎవరో సత్యభామ అంటే ఎంజీఆర్ తల్లి తరపు వాళ్ళకి. ఓకే. అప్పుడు సత్యభామ దగ్గరికి వచ్చి, వీళ్ళు అవసరం కదా, మీ ఆయనకి జడ్జి కదా, మా తరపున ఆయన తీర్పు చెప్పాను, అంచేత మేము ఇదన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాం అని మా తరపున తీర్పు చెప్పమని వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఈయన నిజాయితీపరుడు, ఇది మనం నోట్ చేసుకోవాలి. ఎంజీఆర్కి కొన్ని లక్షణాలు వచ్చి ఉంటారు, జీన్స్ నుంచి వచ్చి అంటారు చూసారా, పెర్ఫెక్ట్ నిజాయితీపరుడు, ధర్మనేర్తుడు, ధర్మాన్ని తప్ప ఇంకొక దాన్ని పాటించిన వాడు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఎంత ఎదురొచ్చినా కూడా సత్యభామదేవిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు చెప్పనన్నాడు, వాళ్ళ తరపున న్యాయం చెప్పేశాడు. చెప్పేటప్పుడు అక్కడి నుంచి టార్చర్ మొదలుపెట్టారు వీళ్ళు. ఎవరు? అమ్మాయి తరపు వాళ్ళు. మాకు అన్యాయం చేశాడు, చేశాడు, పెళ్లి చేసుకున్నావు కదా, ఆ మాత్రం చేయలేడా, ఏమాత్రం చిన్న ఇది ఒక మాటతో పోయేదానికి, ఒక తీర్పు చెప్పడానికి మాకు ఇంత చేశాడు, అవతల పార్టీకి న్యాయం చేశాడు అని చెప్పేసి తిట్టడం మొదలుపెట్టారు, టార్చర్ మొదలుపెట్టారు. పెట్టేటప్పటికి ఆ ఊళ్ళో ఉండలేకపోయాడు. మా కళ్ళెలో కూడా కనపడొద్దు, ఇలాగే తిట్టారు. మాకు చేయనోడు మా ఎదురుగుండా ఎందుకు ఉండాలి, మీరు పోండి, ఎక్కడి నుంచి పోండి, ఎక్కడికైనా తీసుకుపో మీ ఆయన పిల్లల్ని అని చెప్పేసి గొడవ చేశారే. ఆయన ఆత్మాభిమానం గలవాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన శ్రీలంకకి ఉత్తరం రాశాడు. శ్రీలంకలో వాళ్ళకి తెలిసిన రాము పిళ్ళ, వేలు పిళ్ళ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈయన గురించి తెలుసు, ఈయన నిజాయితీ గురించి తెలుసు, ఈయన చదువుకున్న దీని గురించి, న్యాయబద్ధత గురించి అలా తెలుసు. అయితే నువ్వు ఇక్కడికి రాదలుచుకుంటే నువ్వు అక్కడ అన్ని వైండప్ చేసేసుకుని నువ్వు వచ్చే ముందు లెటర్ చేయి, లెటర్ రాయి, మేము దీనికి ఏది ఇల్లు చూసి ఉంచుతాము, నీకు ఒక జాబ్ కూడా చూసి ఉంచుతాము శ్రీలంకలో అని చెప్పి వాళ్ళు రాము పిల్ల, వేలు పిల్ల అని 2 ఫ్రెండ్స్. ఎవరు? గోపాలమైన ఫ్రెండ్స్, అంటే ఎంజీఆర్ తండ్రి ఫ్రెండ్స్ వీళ్ళు. డోంట్ ఫర్గెట్. ఏమండి, అయిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారు. ఇక ఈ టార్చర్ భరించలేక ఒక అర్ధరాత్రి వీళ్ళందరినీ తీసుకుని ఒక పడవ తీసుకుని కేరళ నుంచి శ్రీలంకకి వెళ్ళిపోయాడు. శ్రీలంకకి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయ్యాడు. ఎవరు? గోపాల మీనన్. షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళ సహాయంతో ఒక ఇల్లు తీసుకుని ముందు ఒక టీచర్గా ఉద్యోగం చేశాడు. ఇప్పుడు చదువుకున్నాడు కదా, ఈ ప్రాక్టీస్ అంతా వదిలేయాల్సి వచ్చింది. ఇంకా ఎలా వదిలేస్తాడండి, వస్తాడు. క్యాండీ ఇది వరకు ఊరు పేరు వేరు, ఇప్పుడు క్యాండీ. అది ఇక్కడ ప్రస్తుత శ్రీలంకలో క్యాండీ నగరం వినే ఉంటారు అందరూ. క్యాండీలో ముందు టీచర్గా చేరాడు.
ఇమ్మీడియట్గా వేలాయిస్తాడు. ఆ తర్వాత అప్పుడు తన సర్టిఫికెట్లు ఎన్ని పెట్టి ఆ క్యాండీలోనే మేజిస్ట్రేట్గా చేరాడు. ఇంకో దేశంలో శ్రీలంకలో అదే అదే తమిళియన్స్ ఎక్కువ కదా సార్ అక్కడ. ఇంకో దేశమే కాదు అది, తమిళియన్స్ ఉన్న దేశం అది, బాగా పాపులర్ అక్కడ. అదే అక్కడ చేరాడు. అక్కడ ఈ 4 పిల్లలతోటి ఒక అద్దెంట్లో ఉంటూ శుభ్రంగా ఒక సెటిల్ అయ్యాడు హ్యాపీగా. ఫ్యామిలీని చూసుకునేంత ముందేమో టీచర్గా చేశాడు బతుకు తెరువు కోసం, అంటే వాళ్ళ హెల్ప్ తోటి టీచర్గా చేసిన తర్వాత వాళ్ళే చూసి నీ ఎడ్యుకేషన్ ఇది కరెక్ట్ కాదు, నువ్వు న్యాయమూర్తివి అంచేత అని చెప్పేసి వాళ్ళే ప్రయత్నించి అక్కడ న్యాయమూర్తిగా వేయించారు. రైట్. న్యాయమూర్తిగా వేయించిన తర్వాత హ్యాపీగా పిల్లలతోటి దీంతో హ్యాపీగా సంసారం చేస్తున్నాడు. అప్పుడు 1917 జనవరిలో ఎంజి రామచంద్రన్ పుట్టాడు, 5వ బిడ్డ అక్కడ శ్రీలంకలో.